మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో స్వీట్ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కప్పు బెల్లం పొడి లేదా మీ రుచికి తగినంత, రాగి పిండి అరకప్పు, పాలు అరకప్పు, చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఈ రాగి పిండిలో పావు కప్పని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఉండలేవి లేకున్నట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఒక పాత్రలో 3 కప్పులన్నీ నీళ్లు వేసుకోండి. నీళ్లు బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ జావా గట్టిగా అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెల్లం పొడిని వేసి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పాలని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వ్ చేయండి. ఈ రాగి జావా హెల్త్కి చాలా మంచిది. ఈ జావాని పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఎంతో ఈజీగా స్వీట్ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.